హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు మన మూవీ స్టోరీ ఏంటంటే, ఒక సవతి చెల్లి ఉంటుంది. తను వాళ్ళ బ్రదర్కి అంటే సవతి బ్రదర్కి ఒక ఛాలెంజ్ ఇస్తుంది. అదేంటంటే, ఒకవేళ నువ్వు నా ఫ్రెండ్ అయిన సిసిల్ని కనుక పట్టా ఇచ్చి తనతో టపాటప్ కనుక కానిస్తే నీకు నాది కూడా ఇచ్చేస్తాను, నాతో కూడా నువ్వు ఫుల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు అని చెప్పి ఛాలెంజ్ ఇస్తుంది. కాకపోతే మనోడు మాత్రం పక్కా ప్లే బాయ్ గాడు. కానీ ఆ ఛాలెంజ్ని వాడు గెలుచుకుంటాడా, ఇంకా వాళ్ళ సిస్టర్ తోటి మ్యాటర్ కానీ ఇస్తాడా తెలియాలంటే మనం ఈ మూవీలోకి ఎంటర్ అవ్వాలి. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా మన మూవీలోకి ఎంటర్ అయిపోతాం. మూవీ స్టార్టింగ్లో మనకి ఒక సెబాస్టియన్ ఒక అబ్బాయిని చూపెడతారు. వాడు మంచి కాటరాజ్ టైప్ అనమాట. ఎవరినైనా సరే 2 నిమిషాల్లో పాట ఇచ్చేస్తాడు. వాడికి ఆంటీలు అమ్మాయిలతో పనిలేదు, ఎవరైనా సరే ఒకటే. దీంతో మన సెబాస్టియన్ గారు ఒక సెషన్ కోసం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత మన సెబాస్టియన్ గారు ఆ డాక్టర్ కూడా పట్ట ఇచ్చి ఆ డాక్టర్తో కూడా మ్యాటర్ కానీ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వాడు వెళ్ళిన కొంచెం సేపటికి ఆ డాక్టర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేంటంటే, ఆ ఫోన్ కాల్లో వాళ్ళ కూతురు మాట్లాడుతూ నాతోటి ఒక అబ్బాయి మ్యాటర్ కానీ ఇచ్చాడని, ఆ ఫొటోస్ అన్నింటినీ వాడు ఇంటర్నెట్లో పెట్టేశాడని చెప్పి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. దీంతో అప్పుడు ఆ డాక్టర్ ఆ అబ్బాయి పేరేంటని వాళ్ళ కూతురుని అడిగేసరికి అప్పుడు తను చెప్తుంది సెబాస్టియన్ అని చెప్పి. దీంతో ఆ డాక్టర్ బయటకు వచ్చి మన సెబాస్టియన్ గారిని కుక్కన బూతులు తిడుతుంది. కాకపోతే అది ఏమాత్రం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాడు. ఇంకా అక్కడ ఇంకొక అమ్మాయి ఉంటే అమ్మాయి భుజం పైన చేసుకుని పద డార్లింగ్ అంటే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో మనకి సెబాస్టియన్కి ఒక సవతి చెల్లి ఉంటుంది. ఆ అమ్మాయి పేరు క్యాథరిన్. ఇంకా క్యాథరిన్ తన ఫ్రెండ్ అయిన సిసిల్ ఇంకా వాళ్ళ మమ్మీతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే అప్పుడు సిసిల్ వాళ్ళ మమ్మీ క్యాథరిన్ చూపెట్టి నువ్వు కూడా తనలో అవ్వాలని, ఎందుకంటే తను చాలా ఫేమస్ అని చెప్పి తను పొగుడుతూ ఉంటుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అదే టైంకి అక్కడికి మన సెబాస్టియన్ గారు ఎంటర్ అవుతాడు. అలా సెబాస్టియన్ చూడగానే అప్పుడు సిసిల్ వాళ్ళ మమ్మీ సిసిల్ని తీసుకుని అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే వాడు పెద్ద కాటరాజ్ అనే విషయం అందరికీ తెలుసు. దీంతో వాళ్ళ మమ్మీ తను అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సెబాస్టియన్ ఇంకా క్యాథరిన్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు క్యాథరిన్ సెబాస్టియన్ దగ్గరకు వచ్చి ఒక ఛాలెంజ్ అంటే ఒక పందాన్ని వేస్తుంది.
అదేంటంటే ఒకవేళ కనుక నువ్వు నా ఫ్రెండ్ అయిన సిసిల్ తోటి మ్యాటర్ కానిస్తే నేను నీకు నాతో కూడా మ్యాటర్ కానిచ్చే అవకాశాన్ని ఇస్తానని, నా గులాబ్ జామున్ కూడా నువ్వు చప్పరించి నాతో పండగ చేసుకోవచ్చు అని చెప్పి అంటుంది. కాకపోతే అప్పుడు మన సెబాస్టియన్ గారు పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టాడు, ఎందుకంటే వాడు సిసిల్ కన్నా వాళ్ళ ప్రిన్సిపల్ కూతురైన అనిత్ తోటి మ్యాటర్ కానివ్వాలని చెప్పి అనుకుంటాడు. కాకపోతే మన సెబాస్టియన్ గారికి వాళ్ళ చెల్లితో కూడా మ్యాటర్ కానివ్వాలని ఉంటుంది. దీంతో వాడు ఆ పందానికి ఒప్పుకొని సిసిల్తో మ్యాటర్ అయిన తర్వాత క్యాథరిన్ తోటి మ్యాటర్ కానిద్దాం అని చెప్పి అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో వాళ్ళ ప్రిన్సిపల్ కూతురైన అనిత్ అక్కడ వాళ్ళ ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడు మన సెబాస్టియన్ గారు అనిత్ తోటి దగ్గరికి వెళ్ళి ఇక తనతోటి పటాయించడానికి మ్యాటర్ కావడానికి తను బాగా ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అనిత్కి మాత్రం సెబాస్టియన్ గురించి మొత్తం తెలుసు. దీంతో తను నాతో ఎక్కువ మాట్లాడద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు మన సెబాస్టియన్ గారు అనుకుంటాడు, అసలు నా గురించి తనకి ఎవరు చెప్పారని చెప్పి, బ్యాడ్గా ఎవరు చెప్పారని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు తనకు తెలుస్తుంది తన ఫ్రెండ్ ఆ విధంగా చెప్పాడని చెప్పి తెలుస్తుంది. మరొకవైపు క్యాథరిన్ దగ్గరికి సిసిల్ వచ్చి తను ఒక మ్యూజిక్ టీచర్ని ఇష్టపడుతున్నానని చెప్పి, ఇంకా తనతోటి ఎలా ఉండాలి, ఇంకా ఏ విధంగా మ్యాటర్లోకి వెళ్ళాలని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు క్యాథరిన్ సిసిల్ దగ్గరికి వచ్చి నువ్వు ఈ విధంగా చేయాలని చెప్పి క్యాథరిన్ సిసిల్ని ముద్దు పెట్టుకుని ఇంకా తనకి ఎలా చేయాలని చెప్పి ప్రాక్టీస్ చేపిస్తుంది. ఆ తర్వాత రోజు నైట్ సెబాస్టియన్ వాళ్ళ ఫ్రెండ్ వేరొక అమ్మాయితో ఫుల్గా మ్యాటర్ కనిచ్చుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ మంచి ఆసనాలు వేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంకి అప్పుడు మన సెబాస్టియన్ గారు లోపలికి ఎంటర్ అయ్యి ఇంకా వాళ్ళిద్దరిని ఫోటోలు తీసి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు అనిత్ దగ్గర నా గురించి బ్యాడ్గా చెప్పావని, ఇప్పుడు మళ్ళీ నువ్వు తన దగ్గరికి వెళ్ళి నా గురించి గుడ్గా చెప్పి నా మీద ఇంప్రెషన్ పెంచాలని, లేకపోతే నీ ఫొటోస్ అందరికీ పనిచేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాడు. దీంతో అప్పుడు సెబాస్టియన్ వాళ్ళ ఫ్రెండ్ చేసేదేం లేక అప్పుడు అనిత్ దగ్గరికి వెళ్ళి ఇంకా తనతోటి సెబాస్టియన్ గురించి మంచిగా చెప్పడం ట్రై చేస్తూ నేను చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పి చెప్తూ ఉంటాడు. కాకపోతే అప్పుడు అనిత్ చెప్తుంది, నాకు సెబాస్టియన్ గురించి చెడుగా చెప్పింది నువ్వు కాదని సిసిల్ వాళ్ళ మమ్మీ చెప్పిందని చెప్తుంది. దీంతో అప్పుడు మన సెబాస్టియన్ గారు కోపంతో క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి ఇంకా తను ఇచ్చిన ఛాలెంజ్ని సీరియస్గా యాక్సెప్ట్ చేసి నేను సిసిల్ తోటి ఏదో విధంగా మ్యాటర్ కానిస్తానని చెప్పి ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తాడు. మరొక వైపు క్యాథరిన్ కూడా అక్కడ సిసిల్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి సిసిల్ అక్కడ మ్యూజిక్ టీచర్ని ఇష్టపడుతుందని, తనతోటి మ్యాటర్ కానిచ్చే ప్రోగ్రాంలో ఉందని చెప్పి చెప్తుంది. దీంతో అప్పుడు సిసిల్ వాళ్ళ మమ్మీ తన మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్ళి వాడిని ఫుల్ చెడామెడా తిట్టి తనకి దూరంగా ఉండమని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత సెబాస్టియన్ క్యాథరిన్ ఇద్దరు కూడా మ్యూజిక్ టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి రప్పించుకుంటారు. ఇంకా రప్పించుకుని తనతోటి కొంచెం మంచిగా మాట్లాడి ఇంకా అక్కడ సిసిల్కి ఒక లవ్ లెటర్ రాసేలా చేస్తారు. ఎందుకంటే అలా రాస్తే సిసిల్ అప్పుడు వాళ్ళ ఇంటికి వస్తుందని చెప్పి ప్లాన్ చేస్తారు. దీంతో అప్పుడు ఆ మ్యూజిక్ టీచర్ సిసిల్కి ఒక లవ్ లెటర్ రాస్తాడు. దీంతో అప్పుడు సిసిల్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత అప్పుడు సిసిల్ ఇంకా మ్యూజిక్ టీచర్ మాట్లాడుకుంటూ కొంచెం క్లోజ్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దీంతో అప్పుడు అక్కడ మన సెబాస్టియన్ గారు వాళ్ళిద్దరిని ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పుడు ఆ విషయం అక్కడ సిసిల్ క్యాథరిన్ దగ్గరికి వెళ్ళి మీ బ్రదర్ మా గురించి ఇలా ఫోటోలు తీసాడని చెప్పి అడుగుతుంది. దీంతో అప్పుడు క్యాథరిన్ సిసిల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఎలా అంటే నువ్వు ఏదో విధంగా అక్కడ సెబాస్టియన్ తోటి మ్యాటర్ కానిమ్మని, ఎందుకంటే తనకు ఆ విషయంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉందని, నీకు మంచి మంచి విషయాలు చెప్తాడు, దాంతో నువ్వు ఆ మ్యూజిక్ టీచర్ తోటి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి కన్విన్స్ చేస్తుంది. దీంతో మన సిసిల్ కూడా కొంచెం తెంగరది. అప్పుడు తను సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. అప్పుడు సిసిల్ అక్కడ మన సెబాస్టియన్ గడి దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు తనతోటి మ్యాటర్ కనిద్దాం అనుకుంటుంది. కాకపోతే మన సెబాస్టియన్ గడి మాత్రం అక్కడ అనిత్ని బాగా ఇష్టపడుతూ ఉంటాడు. దీంతో వాడికి ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉండదు. అప్పుడు సిసిల్ని ఒక లాగిబెట్టి ఒక తోపు తోస్తాడు. దీంతో తను కింద పడిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మన సెబాస్టియన్ గడు అనిత్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు అనిత్ని ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు. కాకపోతే అనిత్ తన దూరం జరిపి తోస్తుంది. ఎందుకంటే అనిత్ కూడా సెబాస్టియన్ ఇష్టపడుతుంది. కాకపోతే తను కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది తన ప్రేమ గురించి. దీంతో తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో మన సెబాస్టియన్ గారు అనిత్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా చెప్తాడు, నేను ఈ లైఫ్లోంచి దూరంగా వెళ్ళిపోతున్నానని, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయనని చెప్పి అంటాడు. తను అలా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అనిత్ సెబాస్టియన్ చొక్కాబట్టి లాగి వాడికి తనంటే ఇష్టమని చెప్పన్నట్టుగా ఒక ముద్దనిస్తుంది. ఆ తర్వాత అనిత్ తన బట్టలను తీసేసి తనతోటి మ్యాటర్ కానిమ్మన్నట్టుగా దగ్గరికి రమ్మంటుంది. కాకపోతే మన సెబాస్టియన్ గారు మాత్రం తన దగ్గరికి వెళ్లకుండా ఏం చేయకుండా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత అప్పుడు మన సెబాస్టియన్ గారు ఒకరు హోటల్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అలా వెళ్ళిన దగ్గర అప్పుడు క్యాథరిన్ కోసం లోపలికి వెళ్తే అప్పుడు క్యాథరిన్ అక్కడ వేరొకరితోటి ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సౌండ్స్ బయట దాకా వినపడతాయి. దీంతో అప్పుడు మన సెబాస్టియన్ గారు లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పుడు అక్కడ క్యాథరిన్ తనతో మ్యాటర్ కానిచ్చే వ్యక్తిని ఒక మంచం కింద దాస్తుంది. దీంతో అప్పుడు సెబాస్టియన్ గారు ఆ వ్యక్తిని చూస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడు క్యాథరిన్ సెబాస్టియన్ దగ్గరికి లాగి నాకు తెలుసు నేనంటే నీకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మన ఇద్దరం వేసుకుందాం అని చెప్పి రమ్మంటుంది. కాకపోతే మన సెబాస్టియన్ గారు మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ చూపెట్టాడు. అప్పుడు క్యాథరిన్ సెబాస్టియన్ బెదిరిస్తుంది, నువ్వు మర్యాదగా నాతోటి మ్యాటర్ కానివ్వకపోతే కనుక నీకు నాకు మధ్య పందెం గురించి నేను అక్కడ అనితో చెప్పేస్తాను, అప్పుడు నీ గురించి మొత్తం తెలిసిపోతుందని చెప్పి అంటుంది. అప్పుడు సెబాస్టియన్ అంటాడు, నువ్వు చెప్పేది తొక్క నేనే చెప్తానని చెప్పి అనిత్ దగ్గరికి వెళ్ళి ఆ పందెం గురించి ఇంకా తన గురించి మొత్తం ఓపెన్ అయిపోతాడు. దీంతో అప్పుడు అనిత్ కోపంతో మన సెబాస్టియన్ గడికి బ్రేకప్ చెప్పేస్తుంది. ఆ తర్వాత మన సెబాస్టియన్ గడు అక్కడ నుంచి క్యాథరిన్ దగ్గరికి వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను అనిత్ తోటి బ్రేకప్ చేసుకున్నానని చెప్పి ఇప్పుడు మన ఇద్దరం కలిసి మ్యాటర్ చేసుకోవచ్చు రమ్మని చెప్పి
అడుగుతాడు. కాకపోతే అప్పుడు క్యాథరిన్ అంటుంది, నేను ఓడిపోయిన వాళ్ళతోటి మ్యాటర్ కానివ్వను, నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది. ఆ తర్వాత మన సెబాస్టియన్ గడు అనితతోటి మాట్లాడడానికి ఇంకా తన గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కాకపోతే అనిత మాత్రం మన సెబాస్టియన్ కలవడానికి ఇష్టపడదు. దీంతో అప్పుడు మన సెబాస్టియన్ గడు తన గురించి ఉన్న ఒక డైరీ మొత్తాన్ని తను ఏ విధంగా క్యాథరిన్ ఒక రకంగా మోసం చేసింది, ఏ విధంగా దీంట్లోకి ఇన్వాల్వ్ చేసింది అనే విషయం మొత్తం గురించి, నేను నిజంగానే ప్రేమించాననే విషయం గురించి మొత్తం ఫుల్గా ఒక డైరీ రాసి పంపిస్తాడు. దీంతో అప్పుడు అనిత ఆ డైరీ చూస్తుంది, ఇంకా డైరీ మొత్తాన్ని చదవబోతూ ఉంటుంది. అలా తను చదువుతూ ఉంటుంది. దీంతో ఆ రోజు నైట్ అంతా మన సెబాస్టియన్ గడు తన ఇంటి బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా తను ఎంతసేపటికి రాకపోయేసరికి మన సెబాస్టియన్ గడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే అప్పుడు డైరీ చదివిన తర్వాత అనిత్ తను వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు వెళ్తూ ఉండగా అప్పుడు మన సెబాస్టియన్కి వాళ్ళ మ్యూజిక్ టీచర్ కనపడతాడు. దీంతో వాళ్ళిద్దరు రోడ్డు పైన కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి అనిత్ వస్తుంది, ఇంకా వాళ్ళిద్దరిని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ తోపులాట్లో అక్కడ అనిత్ అక్కడ దూరంగా రోడ్డు పైన పడుతుంది. అప్పుడు తనకి యాక్సిడెంట్ అవబోతూ ఉంటుంది. దీంతో అప్పుడు మన సెబాస్టియన్ గడు తను ఏదో విధంగా పక్కకు లాగుతాడు. సెబాస్టియన్ గడు అనిత్ని అయితే కాపాడగలుగుతాడు, కానీ కాకపోతే సెబాస్టియన్కి యాక్సిడెంట్ అవడంతో తను అక్కడ యాక్సిడెంట్లో చనిపోతాడు. ఇంకా తను అలా చనిపోబోతూ ముందు అక్కడ అనిత్ తోటి తను నిజంగా లవ్ చేస్తున్నానని చెప్పి చనిపోతాడు. ఆ తర్వాత సీన్లో మనకి అక్కడ సెబాస్టియన్ వాళ్ళ స్కూల్లో చూపెడతారు. ఇంకా అక్కడ ఫ్యూనరల్ అనేది జరిగిపోయిన తర్వాత ఇంకా అక్కడ సెబాస్టియన్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అక్కడ క్యాథరిన్ కూడా వచ్చి సెబాస్టియన్ గురించి మాట్లాడుతూ ఉంటే అక్కడ స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు క్యాథరిన్కి చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఇంకా తను బయటకు వచ్చి చూసేసరికి అప్పుడు క్యాథరిన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా, అంటే అక్కడ సెబాస్టియన్ రాసిన డైరీ విషయాలన్నీ అక్కడ మొత్తం అన్ని కొన్ని కాపీలన్నీ తయారు చేసి అక్కడ అన్ని అందరికీ పనిచేస్తుంది. దీంతో అప్పుడు క్యాథరిన్ గురించి మొత్తం స్కూల్ మొత్తం తెలిసిపోతుంది. దీంతో క్యాథరిన్ కూడా స్కూల్ నుంచి తీసేస్తారు. ఆ తర్వాత అప్పుడు అనిత అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడతో ఈ మూవీ ల్యాండ్ అయిపోతుంది ఫ్రెండ్స్.